సినిమా. అంటే మాస్టర్ అసలు మీరు చెన్నై కార్డు తీసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తారు, లోకల్ కార్డు, లోకల్ యూనియన్ కార్డు ఎందుకు తీసుకోలేకపోయారు? యాక్చువల్లీ ఇక్కడ చాలా సంవత్సరాలు మేము ట్రై చేసి ఇంకా మేము ఆడిషన్కి వెళ్ళాము, సెలెక్ట్ అయ్యాము. అప్పుడు కూడా ఓకే ఒక 50,000 కట్టమన్నారు. 50,000 కట్టడానికి రెడీ అయ్యాము. నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే మీ పేరు లేదు కదా అని అన్నారు. మీరు ఆడిషన్ ఇవ్వలేదు అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఇక్కడ తెలుగు యూనియన్ అంటే తెలుగు అంటే అప్పుడు ఏపీ ఉండే, అప్పుడు ఏపీ యూనియన్ ఉండే. నేను షాక్. అదేంటన్నా వచ్చాం కదా ఇచ్చాం కదా అంటే మీ పేరు లేదు వెళ్ళిపోండి అంటే మా ప్లేస్లో తర్వాత లేటర్గా తెలిసిందంటే మా ప్లేస్లో వేరే వాళ్ళకి వాళ్ళ రిలేషన్స్ వరకు. చూడండి ఫ్రెండ్స్, దీనికి మొత్తం మీకు క్లారిఫై ఇస్తా. ఆట సందీప్, ఆట అమిత్, ఆట చార్లీ అంటే మామూలు ఫేమస్ కాదు. వీళ్ళంతా చాలా టఫ్ డాన్సర్స్ అనమాట. అంత మంచి టఫ్ డాన్సర్లకే ఆడిషన్కి పోతే ఏపీ యూనియన్ వాళ్ళు పేరు లేదని చెప్పారు. అంటే మన వాళ్ళే మనం గుర్తించినప్పుడు వీళ్ళని ఎవరు గుర్తించారు? ఒక చెన్నై వాళ్ళు గుర్తించారు. చెన్నై వాళ్ళు గుర్తించి కార్డు ఇచ్చారు. యాక్చువల్గా చెన్నై వాళ్ళకైతే చెన్నై యూనియన్కి ఒక పెద్ద నమస్కారం. ఎందుకంటే మాలాంటి వాళ్ళని ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఓన్లీ టాలెంట్ చూసి మీరు ఎంకరేజ్ చేయడం అయితే గ్రేట్ థింగ్. దీనికి ఫస్ట్ శివ మాస్టర్కి హ్యాట్స్ ఆఫ్, తర్వాత చెన్నై యూనియన్కి హ్యాట్స్ ఆఫ్. అక్కడ నీ దగ్గర టాలెంట్ ఉందా? అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ ఏంటంటే సీఎం దగ్గర నుంచి లెటర్ వచ్చింది ఒకటి. ఒక ఆయన రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చి సీఎం నుంచి వచ్చామండి, ఇలా ఆడిషన్ అవుతుంది కదా ఇవ్వండి అన్నారు. లెటర్ అక్కడ పెట్టండి, డాన్స్ చేయండి, మీరు బాగా చేస్తే ఇస్తామన్నారు. ఓ సూపర్. వాడు చేయలేదు, పంపించేసి. మాకు షాక్, ఫీజు లౌడ్, అమ్మ జీవితం అంటే ఇట్టుంటుందా?